Hi friends, welcome back to my channel. Recently I have uploaded my first video in YouTube. I got good response from the viewers. I am really happy for that. I want your encouragement forever. To do more interesting videos, please share, comment and subscribe my channel and press the bell icon. అందరికీ నమస్కారాలండి. నేను చేసిన మొదటి వీడియోకి మీ నుంచి మంచి స్పందన రావడం జరిగింది. మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. Okay friends, without wasting any time, let's start today's topic. My today's topic is how to make questions in simple past for completed actions. I have already made a video on present continuous for the actions which are still going on. ఓకే ఫ్రెండ్స్, సమయాన్ని వృధా చేయకుండా ఈరోజు టాపిక్లోకి వచ్చేద్దాం. ఈరోజు టాపిక్ ఏమంటే జరిగిపోయిన పనులకు, అంటే గతంలో జరిగిపోయిన పనులకు సింపుల్ పాస్ను ఉపయోగించి క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆల్రెడీ నేను మొదటి వీడియో నందు జరుగుతూ ఉన్న పనుల మీద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగించి క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాం. ఈరోజు టాపిక్ ఏమంటే గతంలో కొన్ని పనులు జరిగిపోయి ఉంటుంది, అటువంటి పనులకు సింపుల్ పాస్ట్ను ఉపయోగించి క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలి అనేటువంటి టాపిక్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. వాట్ ఈజ్ సింపుల్ పాస్ట్? సింపుల్ పాస్ట్ అంటే ఏంటి? ఇట్ సింప్లీ సేస్ దట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. ఇది గతంలో జరిగిన దానిని గురించి తెలియజేస్తుంది. గతంలో జరిగిపోయిన పనులు ఉంటుంది, దాని గురించి తెలియజేస్తుంది. ఫార్ములా టు సింపుల్ పాస్ట్: సబ్జెక్ట్, వి టు వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ వి టు వర్బ్ అంటే అర్థం ఏమంటే పాస్ట్ టెన్స్ వర్బ్. V1 అంటే ప్రెజెంట్ టెన్స్ వర్బ్, V2 పాస్ట్ టెన్స్ వర్బ్, V3 పాస్ట్ పార్టిసిపల్ వర్బ్, దెన్ ఇంగ్ ఫామ్ వర్బ్. ఇలా ఒక వర్బ్కి 4 ఫామ్స్ ఉంటుందన్నమాట. అది మనం టెన్స్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్ పాస్ట్లో V2 అంటే పాస్ట్ టెన్స్ వర్బ్ని సెలెక్ట్ చేయాలి. ఎగ్జాంపుల్స్: రామ కిల్డ్ రావణ, కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా, ఐ సెంట్ ఏ టెలిగ్రామ్ ఎస్టర్డే. దెన్ ఫార్ములా టు నెగటివ్ సెంటెన్సెస్ ఇన్ సింపుల్ పాస్ట్. ఇప్పుడు మనం సింపుల్ పాస్ట్లో నెగటివ్ సెంటెన్స్కి ఫార్ములా చూద్దాం. ఆల్రెడీ ఇప్పుడు మనం పాజిటివ్ చూసేస్తాం. సబ్జెక్ట్, వి టు వర్బ్, ఆబ్జెక్ట్ అనేది సింపుల్ పాస్ట్లో పాజిటివ్ సెంటెన్స్కి ఫార్ములా. ఇప్పుడు మనం చెప్పబోయేది నెగటివ్కి. సో నెగటివ్కి ఎలా వస్తుంది? సబ్జెక్ట్, డిడ్ నాట్, V1 వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఎందుకు V1 వచ్చిందంటే డిడ్ నాట్ ఉంది కాబట్టి, డిడ్ ఆల్రెడీ పాస్ట్లో ఉంది కాబట్టి V2 కూడా మళ్ళీ పాస్ట్లో ఉండాల్సిన అవసరం లేదు. అందుకే ఇక్కడ దాన్ని V1గా మార్చుకోవాలి. ఇది సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్, డిడ్ నాట్, V1, ఆబ్జెక్ట్. Now I will give some positive sentences in simple past. Try to change into negative sentences. ఇప్పుడు నేను సింపుల్ పాస్ట్లో కొన్ని పాజిటివ్ వాక్యాలు ఇస్తాను, దాన్ని మీరు డిడ్ నాట్ ఉపయోగించి నెగిటివ్ లేక మార్చే ప్రయత్నం చేయండి. క్యాట్ కిల్డ్ ద ర్యాట్. ఇట్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్, పాజిటివ్ సెంటెన్స్. ఇట్స్ నెగటివ్ సెంటెన్స్ ఈజ్ క్యాట్ డిడ్ నాట్ కిల్ ద ర్యాట్. కిల్ V1గా మార్చేస్తాను, డిడ్ ఉంది కాబట్టి కిల్డ్ అనేటువంటి వర్బ్ని V1గా మార్చాను. సెకండ్ వన్: ఐ వెంట్ టు బెంగళూరు ఎస్టర్డే. నెగిటివ్, ఐ డిడ్ నాట్ గో టు బెంగళూరు ఎస్టర్డే. సో వెంట్ వచ్చి ఇక్కడ గో V1గా చేంజ్ అయ్యింది. థర్డ్ వన్: షీ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ వర్క్. ఇట్స్ నెగిటివ్ ఈజ్ షీ డిడ్ నాట్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ వర్క్. ఇక్కడ కంప్లీటెడ్ V2ని నెగిటివ్లో కంప్లీట్ అని V1గా మార్చడం జరిగింది. దెన్ ఫార్ములా టు క్వశ్చన్స్ ఇన్ సింపుల్ పాస్ట్. ఇప్పుడు నేను చెప్పబోయేది సింపుల్ పాస్ట్లో క్వశ్చన్కి ఫార్ములా. అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం 3 ఫార్ములాలు నేర్చుకోవాలి. ఒకటి పాజిటివ్ సెంటెన్స్కి సబ్జెక్ట్, వి టు వర్బ్, ఆబ్జెక్ట్. రెండవది నెగిటివ్ సెంటెన్స్కి సబ్జెక్ట్, డిడ్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. థర్డ్ వన్ క్వశ్చన్కి డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఓకే ఫ్రెండ్స్, ఐ ఆమ్ గివింగ్ హియర్ సమ్ క్వశ్చన్స్ ఇన్ తెలుగు. ట్రై టు ట్రాన్స్లేట్ దెమ్ ఇంగ్లీష్ క్వశ్చన్స్. నేను ఇక్కడ కొన్ని క్వశ్చన్లను తెలుగులో ఇవ్వడం జరుగుతుంది, దాన్ని మీరు ఇంగ్లీష్లోకి క్వశ్చన్లుగా అనువాదం చేసే ప్రయత్నం చేయండి. వన్స్ అగైన్ అబ్జర్వ్ ద ఫార్ములా. ఫార్ములాను మరొకసారి గమనించండి. డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ సెంటెన్స్ నెంబర్ 1: నాన్నగారు నిన్న ఆఫీస్కి వెళ్ళారా? ఇక్కడ నాన్నగారు ఫాదర్ కాబట్టి మీరు డిడ్తోనే ప్రారంభించాలి. ఇక్కడ మనకు యామ్, ఈజ్, ఆర్ లాగా 3 ఆప్షన్ లేదు, ఒకే ఒక ఆప్షన్ డిడ్ అనమాట. సబ్జెక్ట్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా డజంట్ మ్యాటర్.
స్టార్ట్ విత్ డిడ్. సో డిడ్ ఫాదర్, డిడ్ మదర్, డిడ్ టీచర్. సో ఎలా ఎవరి మీద అయితే వాళ్ళతో డిడ్తో స్టార్ట్ చేసేయండి. సో ఆన్సర్ ఏంటి? డిడ్ ఫాదర్ గో టు ఆఫీస్ ఎస్టర్డే? సెకండ్ వన్, నాన్నగారు ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళారు? వెన్ డిడ్ ఫాదర్ గో టు ఆఫీస్? థర్డ్ వన్, నాన్నగారు ఆఫీస్కి ఎలా వెళ్ళారు? హౌ డిడ్ ఫాదర్ గో టు ఆఫీస్? ఫోర్త్ వన్, ఇండియాకి 1947 సంవత్సరంలో స్వాతంత్ర్యం వచ్చిందా? డిడ్ ఇండియా గెట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947? ఇప్పుడు ఇదే వాక్యాన్ని మనం WH పదాలు కొన్ని యాడ్ చేసి చూస్తాం. నెక్స్ట్, ఇండియాకి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు అన్నాడు కాబట్టి వెన్ ఉపయోగించి రాయొచ్చు. వెన్ డిడ్ ఇండియా గెట్ ఇండిపెండెన్స్? ఇండియాకి స్వాతంత్ర్యం ఎవరు తెచ్చారు? హూ బ్రాట్ ఇండిపెండెన్స్ టు ఇండియా? ఇప్పుడు ఈ వాక్యాన్ని గమనించండి. డిడ్ ఇక్కడ లేదు, హూ బ్రాట్ అని చెప్తున్నా. ఎందుకు ఇక్కడ డిడ్ లేదు? ఫార్ములా ప్రకారం మనకు డిడ్ ప్లస్ సబ్జెక్టు ఉంది కదా. ఇక్కడ ఎవరు తెచ్చారనేటప్పుడు సబ్జెక్టు తెలియదు మనకి, ఎవరు తెచ్చారో తెలియదు కాబట్టి సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ తెలియనప్పుడు అక్కడ నీకు డిడ్ ప్లస్ సబ్జెక్ట్ అవసరం లేదు, డైరెక్ట్గా V2 వర్బ్ని తీసుకునేస్తాం. ఫార్ములాలో డిడ్ ఉన్నప్పుడు V1 వర్బ్ వస్తుంది. ఇప్పుడు మనం సబ్జెక్ట్ తెలియనప్పుడు డిడ్ని రిమూవ్ చేస్తున్నాం కాబట్టి డిడ్ వెళ్ళిపోయిన వెంటనే V1 మరలా V2లోకి వెళ్తుంది. కాబట్టి హూ బ్రాట్ ఇండిపెండెన్స్ టు ఇండియా? నెక్స్ట్ వన్, గత నెలలో నీవు అమెరికా వెళ్ళావా? డిడ్ యూ గో టు అమెరికా ఇన్ లాస్ట్ మంత్? నెక్స్ట్ WH క్వశ్చన్స్. మహేష్ అమెరికాకు ఎప్పుడు వెళ్ళాడు? ఎప్పుడంటే వెన్ తీసుకోండి. వెన్ డిడ్ మహేష్ గో టు అమెరికా? మహేష్ అమెరికాకు ఎవరితో వెళ్ళాడు? ఎవరితో అంటే విత్ హూమ్ తీసుకోండి. విత్ హూమ్ డిడ్ మహేష్ గో టు అమెరికా? నెక్స్ట్, మహేష్ అమెరికా ఎలా వెళ్ళాడు అంటే ఎలా అంటే ఏరోప్లేన్ ద్వారానా లేదా షిప్ ద్వారానా తెలుసుకోవడానికి ఎలా వెళ్ళాడని అడుగుతాం. సో దాని ఆన్సర్ ఏంటి? హౌ డిడ్ మహేష్ గో టు అమెరికా? నెక్స్ట్ వన్, భాగవతాన్ని ఎవరు రాశారు? ఇప్పుడు హూతో స్టార్ట్ చేయాలి కాబట్టి హూతో స్టార్ట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, డిడ్ అవసరం లేదు. ఎందుకంటే ఎవరు రాశారో నీకు తెలియదు కాబట్టి సబ్జెక్ట్ ఎవరనేది నీకు తెలియదు. సబ్జెక్ట్ లేనప్పుడు డిడ్ అవసరం లేదు. సో అప్పుడు ఎలా రాయాలి? హూ రాయండి, V2 వర్బ్ రాయండి, ఆబ్జెక్ట్. హూ రోట్ భాగవతం? హూ ఇన్వెంటెడ్ ఏరోప్లేన్స్? హూ డిస్కవర్డ్ అమెరికా? హూ సాంగ్ ద సాంగ్? హూ రోట్ ద పోయం? లైక్ దట్. ఈ విధంగా ఫస్ట్ హూ రాయండి, తర్వాత V2 వర్బ్ రాసి ఆబ్జెక్ట్ రాసి క్వశ్చన్ మార్క్ పెడితే క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వన్, పోతన గారు భాగవతాన్ని ఎప్పుడు రాశారు? ఎప్పుడంటే వెన్ తీసుకొని రాయాలి మీరు. WH క్వశ్చన్ ఇది. వెన్ డిడ్ పోతన రోట్ భాగవతం? నెక్స్ట్ సెంటెన్స్, రావణుని ఎవరు చంపారు? ఇక్కడ కూడా హూతో వచ్చింది కాబట్టి డిడ్ అంత అవసరం లేదు, డైరెక్ట్గా V2 వర్బ్ చెప్పేసండి. హూ కిల్డ్ రావణ? నెక్స్ట్ వన్, వందే మాతర గేయాన్ని ఎవరు పాడారు? హూ సాంగ్ వందే మాతరం? నెక్స్ట్ వన్, నిన్న ఇండియా మ్యాచ్ గెలుపొందుందా? డిడ్ ఇండియా వన్ ద మ్యాచ్ ఎస్టర్డే? రమేష్ కారు ఎక్కడ కొన్నాడు? వేర్ డిడ్ రమేష్ బై ది కార్? వ్రాయడం పూర్తయిందా? డిడ్ యూ కంప్లీట్ రైటింగ్? నిన్న సౌమ్య చిత్తూరు నుండి ఇంటికి వచ్చిందా? డిడ్ సౌమ్య కమ్ టు హోమ్ ఫ్రమ్ చిత్తూర్? తమ్ముడు హాస్పిటల్కి వెళ్ళాడా? డిడ్ యంగర్ బ్రదర్ గో టు హాస్పిటల్? తమ్ముడు హాస్పిటల్కి ఎలా వెళ్ళాడు? హౌ డిడ్ యంగర్ బ్రదర్ గో టు హాస్పిటల్? తమ్ముడు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాడు? వై డిడ్ యంగర్ బ్రదర్ గో టు హాస్పిటల్? తమ్ముడికి ఏమైంది? వాట్ హ్యాపెన్ టు యంగర్ బ్రదర్? తమ్ముడు నిద్ర లేచాడా? డిడ్ యంగర్ బ్రదర్ వేకప్? నాన్న పొలం దగ్గరికి వెళ్ళాడా? డిడ్ ఫాదర్ గో టు ఫీల్డ్? అమ్మ వంట పూర్తి చేసిందా? డిడ్ మదర్ కంప్లీట్ కుకింగ్? నాన్న చెల్లెకు డబ్బులు ఇచ్చాడా? డిడ్ ఫాదర్ గివ్ మనీ టు యంగర్ సిస్టర్? నాన్న తమ్ముని కొరకు స్కూటర్ కొన్నాడా? డిడ్ ఫాదర్ బై ఏ స్కూటర్ ఫర్ యంగర్ బ్రదర్? నాన్నగారు ఇంటికి వచ్చారా? డిడ్ ఫాదర్ కమ్ టు హోమ్? నాన్నగారు నా కోసం ఏం తెచ్చారు? వాట్ డిడ్ ఫాదర్ బ్రింగ్ ఫర్ మీ? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. తద్వారా నోటిఫికేషన్ రూపంలో నా వీడియోస్ని పొందగలరు. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు, బాయ్.